హాయ్ మై డియర్ స్టూడెంట్స్ ఆర్ మై ఫ్రెండ్స్. సో, మనము మన ప్రీవియస్ క్లాసెస్‌లో మోస్ట్ ట్రెండింగ్ టాపిక్స్ మాట్లాడుకుంటున్నాం. ఏదైతే అప్‌కమింగ్ ఫర్దర్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వాటి కోసము మోస్ట్ ట్రెండింగ్‌గా అడిగే ప్రశ్నలు ఏముంటాయి? లేకపోతే ఏ టాపిక్స్ నుంచి అడుగుతారు? అనే విషయాలపై మనం మాట్లాడుకుందాం. ఇది వరకు జరిగిన క్లాస్‌లో మనము సెక్యులరిజం మీద టాపిక్ 1 అనేది మాట్లాడుకున్నాం. ఈరోజు టాపిక్ 2 వచ్చేసి ఎలక్షన్స్. సో, మనకి భవిష్యత్తులో జరగబోయే అన్ని పోటీ పరీక్షలకు సంబంధించి ఎక్కువగా అడిగే ప్రశ్నలు ఏవంటే ఎలక్షన్ కోసం అడుగుతాయి. ఎందుకంటే గత సంవత్సరం మనకి ఎన్నికలు జరిగాయి కాబట్టి వాటిపై ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. సో, ఎన్నికల కోసం మాట్లాడుకుందాం. ఎలక్షన్స్ కోసం మాట్లాడుకుందాం. సో, ఎన్నికల కోసం మాట్లాడుకోవాలంటే ఫస్టు మనము మొదటగా ఎలక్షన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా కోసం మాట్లాడుకోవాలి. సో, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ఎక్కడుంది సార్ అంటే న్యూ ఢిల్లీ హెడ్ క్వార్టర్స్. సో, ప్రెజెంటు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క సీఈఓ ఎవరంటే రాజీవ్ కుమార్. సో, మొన్న జరిగిన లోక్‌సభ ఎన్నికలు భారతదేశపు ఎన్నవ లోక్‌సభ ఎన్నికలని మనకి ఎగ్జామ్‌లో అడుగుతారు. ఎస్ఎస్‌సి, జీడీకి ఇలా అడుగుతారు. ఏవంటే అవి 18వ లోక్‌సభ ఎన్నికలు. మొన్న జరిగిన లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఎన్నో ఎన్నికలంటే 18వ లోక్‌సభ ఎన్నికలు. అలానే ఏపీ రాష్ట్రానికి సంబంధించి ఎలా అని అడుగుతారంటే 80th లోక్‌సభ ఎలక్షన్‌లో జరిగేటప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ముఖ్య కార్యనిర్వాహక అధికారిగా ఎవరు పనిచేశారనంటే ముఖేష్ కుమార్ మీనా. ఇప్పుడు ఆయన లేరు. ఆయన ట్రాన్స్‌ఫర్ అయిపోయారండి. సో, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా భారత రాజ్యాంగంలో ఎన్నో ఆర్టికల్ చెప్తుందంటే 324 నుంచి 329 ఆర్టికల్స్ అనేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కోసం తెలుపుతున్నాయి. సో, మరి ఎలక్షన్‌కి సంబంధించింది ఫస్ట్ మనం ఏం మాట్లాడుకోవాలి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కోసం? సో, మనకి 1950 నుంచి 2024 వరకు ఎన్నికలకు సంబంధించి చాలా సంస్కరణలు జరిగాయి. అందులో సంస్కరణలో మెయిన్‌గా ఎక్కువగా కాంపిటీటివ్ పరంగా అడిగే ప్రశ్నలు ఏవేదో మనము మాట్లాడుకుందాం. సో, నేను క్లాస్ అనేది కొద్దిగా ఫాస్ట్‌గా వెళ్తుంటదండి. ఎందుకంటే గ్రూప్ 2 యాస్పిరెంట్స్ ఎవరైతే వారు చూస్తుంటారో వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఎక్కువగా నిడివి ఉన్న వీడియోస్ వాళ్ళు చూడలేరు కాబట్టి చాలా కొద్దిగా ఫాస్ట్‌గా చెప్తాను. సో, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఈవీఎం. సో, వాట్ ఈజ్ ఈవీఎం? సో, ఈవీఎం అంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్. సో, మోస్ట్ ట్రెండబుల్ టాపిక్‌గా అడిగే ప్రశ్నలు ఎగ్జామ్స్‌లో. సో, దీన్ని ఎవరు కనిపెట్టారంటే ఎంబీ హనీఫ్. సో, ఏ ఒక్క సంస్థలో భాగస్వామ్యంతో ఈ యొక్క ఈవీఎంస్ అనేవి తయారు చేశారంటే భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ అండ్ ఈసీఐఎల్. సో, ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. ఈ 2 సంస్థల భాగస్వామ్యంతో ఈవీఎంని కనిపెట్టారండి. బెల్ వేరు. బీఈఎల్ వేరు. భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ వేరు. భారత్ హెవీ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ వేరు. సో, బెల్ అండ్ ఈసీఐ ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనేవి భాగస్వామ్యంతో ఈవీఎం అనేది ప్రారంభించారు. సో, ఈ ఈవీఎం అనేది ఏ ఇయర్‌లో కనిపెట్టారంటే ఎంబీ హనీఫ్ గారు 1980లో ఈవీఎం కనిపెట్టారండి. సో, ఈవీఎం మొట్టమొదటిసారిగా ఎప్పుడు ఉపయోగించారు సార్? అంటే 1981లో పైలట్ ప్రాజెక్ట్‌గా ఇదైతే కేరళలోని నార్త్ పర్వర్ అనే నియోజకవర్గంలో బై ఎలక్షన్స్ ఏదైనా ఒక ఎలక్షన్ జరిగేటప్పుడు అక్కడ ఏదైనా గొడవలు జరగడం లేకపోతే మెయిన్ పార్టీ ఏదైతే ఉందో ఆ అభ్యర్థి చనిపోవడం అప్పుడు బై ఎలక్షన్స్ అనేది నిర్వహిస్తారండి. సో, బై ఎలక్షన్స్ నిర్వహించేటప్పుడు కేరళ నార్త్ పర్వర్ అనే నియోజకవర్గంలో ఈ యొక్క ఈవీఎంని మొట్టమొదటిసారిగా ప్రారంభించారు. సో, అది పైలట్ ప్రాజెక్ట్‌గా సక్సెస్ అయిన తర్వాత మొదటిసారిగా 1999 గోవా అసెంబ్లీ ఎలక్షన్స్‌లో ఈ యొక్క ఈవీఎంని పూర్తిగా వాడకం ప్రారంభించారు. సో, ఈవీఎంని పూర్తిగా ఎప్పుడు ప్రారంభించారంటే ఇయర్ అంటే 1999. సో, ఏ యొక్క రాష్ట్రం అంటే గోవా. సో, ఇక ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఏం సార్ ఇంక అడుగుతారు మోస్ట్ ట్రెండబుల్‌గా అడిగే ప్రశ్నలు ఏంటి సార్ అంటే నోటా. సో, నోటా అంటే ఏంటంటే నన్ ఆఫ్ ది అబవ్. సో, మనకి ఎలక్షన్స్‌లో ఎవరైతే నిలబడిన ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉంటారో, పొలిటీషియన్స్ ఎవరు ఉంటారో వాళ్ళు ఎవరికి నచ్చకపోతే కింది వారిలో ఎవరు నాకు నచ్చలేదని నన్ ఆఫ్ ది అబవ్‌కి మనము ఓటు వేయొచ్చు. సో, ఈ నోటాని ఎప్పుడు తెచ్చారంటే 2013లో తెచ్చారు. అలానే
ఎలక్షన్స్‌లో మనము ఓటేసిన తర్వాత, మన వేసిన ఓటు మనము ఏదైతే అభ్యర్థికి అనుకున్నామో, ఆ అభ్యర్థికే ఓటు పడిందా లేదా అని తెలుసుకోవడం కోసము ఎన్నికల కమిషన్ అనేది ఒక సంస్కరణ చేసింది. దాని పేరే వీవీప్యాట్. ఎక్కువ అబ్రివియేషన్ అడుగుతారు. డీఎస్‌ఈ గాని, ఎస్‌ఎస్‌జీడీ గాని. సో, వీవీప్యాట్‌కి సంబంధించి కింద అబ్రివియేషన్‌ని చూడండి అని అంటారు. సో, వీవీప్యాట్ అంటే వాటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్. వాటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్. సో, వీవీప్యాట్ అంటే దీన్ని మొట్టమొదటిసారిగా ఎక్కడ ఉపయోగించారు సార్ అంటే, నాగాలాండ్ ఏదైతే రాష్ట్రం ఉందో నాగాలాండ్‌లోని నోక్సాస్ నోక్సాస్ అనే నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభించారు. సో, వీవీప్యాట్ అంటే మనం వేసిన ఓటు మన చెందిన అభ్యర్థికి పడిందా లేదని తెలుసుకోవడాన్ని వీవీప్యాట్ అని అంటారు. ఇక ఎలక్షన్స్‌లో ఇంకేం అడుగుతారు సార్ అంటే, రీసెంట్‌గా 2022లో ఏం చేశారంటే, ఎవరైతే లోక్‌సభకు సంబంధించి గాని, అసెంబ్లీకి సంబంధించి గాని, ఒక అభ్యర్థి ఎంతవరకు ఖర్చు పెట్టుకోవచ్చు? ఒక అభ్యర్థి ఎంతవరకు ఖర్చు పెట్టుకోవచ్చు? సో, ఇక్కడ మీకు ఒక సన్నిద్ధం రావాలి. సో, పార్టీ అనేది ఎంతైనా ఖర్చు పెట్టుకోవచ్చు. కాకపోతే ఒక అభ్యర్థికి సంబంధించి ఒక లోక్‌సభకు సంబంధించి, లేకపోతే ఒక అసెంబ్లీకి సంబంధించి, లోక్‌సభ అంటే ఒక డిస్ట్రిక్ట్ మొత్తాన్ని కలిపేసి పార్లమెంటరీ నియోజకవర్గం అంటారు. సో, అలాంటి డిస్ట్రిక్ట్‌లో రకరకాల అసెంబ్లీ నియోజకవర్గాలుంటాయి. అవి అసెంబ్లీకొస్తాయి. సో, ఈ లోక్‌సభ, అసెంబ్లీకి సంబంధించి ఎవరైతే అసెంబ్లీలో ఒక నియోజకవర్గం సంబంధించి ఎమ్మెల్యేగా ఎవరైతే పోటీ చేస్తున్నారో, లేకపోతే ఒక డిస్ట్రిక్ట్ సంబంధించి పార్లమెంటరీ నియోజకవర్గం సంబంధించి ఎవరైతే ఆహ్, పోటీ చేస్తున్నారో వాళ్ళకి ఎంత ఖర్చు పెట్టుకోవచ్చు వాళ్ళ నియోజకవర్గంలో అనేది దీన్ని డిసైడ్ చేశారు. సో, ఒక లోక్‌సభకు సంబంధించి పెద్ద రాష్ట్రాల్లో అయితే 95,00,000 వరకు ఒక అభ్యర్థి ఖర్చు పెట్టుకోవచ్చు. అలానే ఒక రాష్ట్రంలోకి సంబంధించి ఎంతో వర్క్స్‌కు ఖర్చు పెట్టుకోవచ్చంటే 40,00,000 వరకు. ఒక రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గానికైతే పోటీ చేసినట్లయితే, ఎమ్మెల్యేకి పోటీ చేసినట్లయితే 40,00,000 వరకు మనం ఖర్చు పెట్టుకోవచ్చు. అదే చిన్న రాష్ట్రాలకి ఎంత పరిధిలో లోక్‌సభకు సంబంధించి ఎంత వరకు మనము ఖర్చు పెట్టుకోవచ్చంటే 75,00,000. అదే చిన్న రాష్ట్రాలు, చిన్న అసెంబ్లీకి సంబంధించి ఎంత ఖర్చు పెట్టుకోవచ్చంటే 28,00,000 అసెంబ్లీకి సంబంధించి. సో, ఇక్కడ లోక్‌సభకు సంబంధించి అయితే 95,00,000, అదే అసెంబ్లీకి సంబంధించి అయితే 40,00,000. ఎంపీస్‌కైతే 95,00,000, ఎమ్మెల్యేస్‌కైతే 40,00,000 వరకు ఖర్చు పెట్టుకోవచ్చని మనకొక నిబంధన ఉంది. సో, ఎలక్షన్ ఎక్స్‌పెండిచర్ కింద ఇదొస్తది. అదే ఒక పార్టీస్ అయితే ఎంతైనా ఖర్చు పెట్టవచ్చు. కాకపోతే ఒక అభ్యర్థికి సంబంధించి ఎంత అమౌంట్ అయినా ఖర్చు పెట్టుకోవచ్చని మన భారత రాజ్యాంగంలో పెట్టినారు. సో, ఈ యొక్క ఈ లోక్‌సభ, అసెంబ్లీకి సంబంధించి ఎప్పుడు సార్ ఈ 95,00,000, 40,00,000 ఎప్పుడు చేంజ్ చేశారంటే లాస్ట్‌గా 2022లో ఈ యొక్క రెగ్యులేషన్స్ అన్నీ తెచ్చారు. అయితే వీటితో పాటు ఇంక రిలేటెడ్‌గా ఇంకేం అడుగుతారు సార్? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కోసం ఎలక్షన్స్ కోసం చెప్తున్నారు కదా! మీరు ఎక్కువగా డీప్‌గా చెప్తున్నారు. ఇంకా ఇంకేమైనా ఉంటాయి సార్ అంటే, ఒకవేళ మీరు 95,00,000కు మించి ఖర్చు పెట్టినట్లయితే, సో, ఎలక్షన్స్ అయిన వెంటనే మీరు ఎమ్మెల్యేగా ప్రమాణం చేసేస్తారు, ఎంపీగా ప్రమాణం చేసేస్తారు. కాకపోతే మీరు గెలిచిన 6 నెలల కాలంలో కంపల్సరీగా మీరు ఎన్నికలకి ఎంత ఖర్చు పెట్టారనేది కంపల్సరీగా ఎలక్షన్ కమిషన్‌కి రిపోర్ట్ చేయాలి. సో, సబ్మిట్ చేయాలి. సో, మీరు సబ్మిట్ చేసినప్పుడు మీరు 95,00,000కి మించి చేసున్నారు అనుకోండి, ఆ ఖర్చుకి ఎగైనెస్ట్‌గా మీరు చేసున్నారనుకోండి, అప్పుడు ప్రజా ప్రాతినిధ్య చట్టం అంటారు దీన్ని. ప్రాతినిధ్యం పీపుల్ రిప్రజెంటేటివ్ యాక్ట్ అనేది 1951లో వచ్చింది. పీపుల్ రిప్రజెంటేటివ్ యాక్ట్ అనేది ఎప్పుడొచ్చిందని అడుగుతారు. సో, స్టేట్మెంట్స్ ఇస్తారు గ్రూప్ 2 చూస్తున్న వాళ్ళైతే. సో, స్టేట్మెంట్స్ ఇస్తారు. 1951 ప్రజా ప్రాతినిధ్య చట్టం ఎప్పుడొచ్చిందంటే 1951. అందులో సెక్షన్ 10A అనేది ప్రకారము ఎవరైతే 95,00,000 మించి అసెంబ్లీకి సంబంధించి 40,00,000 మించి ఖర్చు పెట్టుంటారో వాళ్ళకి 3 ఏళ్ల పాటు 3 ఇయర్స్ పాటు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు. సో, ఈ యొక్క ప్రజా ప్రాతినిధ్యం సెక్షన్ 10A ప్రకారము వాళ్ళు ఎన్నికల్లో నిల్చోడానికి అనర్హులు. ఒకళ్ళు గెలిచినా వాళ్ళు సభ్యత్వం రద్దు అవుతుంది. ఎమ్మెల్యే గెలిచినా, ఎంపీగా గెలిచినా. అండ్ మోస్ట్ టెండబుల్ టాపిక్‌గా 2024లో నిలిచిపోయే అంశం ఏదంటే ఎలక్టోరల్ బాండ్స్. సో, మోస్ట్ టెండబుల్ టాపిక్‌గా ఉన్నదేదంటే
ఎలక్టోరల్ బాండ్స్. సో, ఎలక్టోరల్ బాండ్స్ అంటే ఏంటి సార్? సో, ఎలక్టోరల్ బాండ్స్ అంటే ఎవరైతే బాగా ధనవంతులు లేకపోతే ఒక పార్టీ మీకుందనుకోండి. ఆ పార్టీకి విరాళం ఇవ్వాలి. సో, ఆ విరాళము ఒక పత్రం ద్వారా కొనుగోలు చేసి ఆ పార్టీకి ఇస్తే, ఆ పార్టీ ఏం చేస్తుంది, ఆ పార్టీ ఆ బ్యాంక్‌లో సబ్మిట్ చేసి దాన్ని డబ్బు రూపంలో చేంజ్ చేసుకుంటుంది. సో, ఆ ఎలక్టోరల్ బాండ్స్ ఎలా ఉంటాయంటే రూ. 1000 కాగితాలు, రూ. 1000 పేపర్స్ సారీ రూ. 1000 పేపర్సు, రూ. 1,00,000 బాండ్స్ అంటారు. ఈ బాండ్స్ ఏం చేస్తాయంటే పార్టీలు ఏవైతే మనం ఫండింగ్ ఇస్తామో ఆ పార్టీలు బ్యాంక్‌లో సబ్మిట్ చేసుకొని దాన్ని ధన రూపంలో చేంజ్ చేసుకుంటాయి. సో, ఆ ఎలక్టోరల్ బాండ్స్ అనేది ఎప్పుడు వచ్చాయంటే బీజేపీ గవర్నమెంట్ 2018లో తెచ్చిందండి ఈ ఎలక్టోరల్ బాండ్స్. సో, రీసెంట్‌గా చాలామంది ఆహ్, వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఏం చేశారంటే సుప్రీం కోర్ట్‌లో కేసేశారు. సో, ఈ ఎలక్టోరల్ బాండ్స్ వలన పెద్ద మొత్తంలో ధనం వెళ్తుంది. అనాధికారంగా ధనం వెళ్తుంది. ఇది రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయి ఈ ఎలక్టోరల్ బాండ్స్ అనేవి. సో, విరాళం ఇవ్వడం ఏంటి? సో, అది బహిరంగంగా తెలపాలి కదా! సో, ఎలక్టోరల్ బాండ్‌కి సంబంధించి ఒక రాజకీయ పార్టీకి ఎంత సొమ్ము వెళ్తుందో, లేకపోతే వాళ్ళెంత ఖర్చు పెడుతున్నారో మొత్తం ఏ డేటా తెలియట్లేదు. సో, బ్యాంకులు కూడా ఏమి చెప్పట్లేదు. సో, సుప్రీం కోర్టు విచారించి ఏం చెప్పిందంటే, మీరు కంపల్సరీగా అది యొక్క డేటా అనేది పొందుపరచాలి. సో, బయటికి ఏ ఒక్క పార్టీకి ఎంత వచ్చింది, లేక ఏ ఒక్క పార్టీకి ఎంత విరాళం వచ్చిందని ఈ యొక్క ఎలక్టోరల్ బాండ్స్‌లో తెలియజేయాలని సుప్రీం కోర్ట్ అనేది తీర్పిచ్చింది 2024లో. సో, ఆ ఎలక్టోరల్ బాండ్స్ సంబంధించి పూర్తి డేటా ఇవ్వాలని డీవై చంద్రచూడ్, ధనుంజయ యశ్వంత్ చంద్రచూడ్, ఇండియాస్ 50th సీజేఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆయన. సో, ఆయన సమక్షంలో ధర్మాసనం తీర్పిస్తే మీరు కంపల్సరీగా ఎస్‌బీఐకి మీరు ప్రజలకి తెలియజేయాలి. సో, బహిరంగంగా మీరు తెలియజేయాలి. ఏ ఒక్క పార్టీకి ఎంత వచ్చిందని. అంటే అక్కడ బీజేపీకి ఎక్కువగా ఎక్కువ రిపోర్ట్‌లో తేలింది. బీజేపీకి ఎక్కువగా ఆహ్, ఈ ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో ధనం వెళ్ళిందని. అండ్ ఈ యొక్క ఎలక్ట్రల్ బాండ్స్‌ని ఎప్పుడు రద్దు చేశారంటే 2024 ఫిబ్రవరి 15. 2024 ఫిబ్రవరి 15లో ఈ యొక్క ప్రొహిబిట్ చేశారు ఈ ఎలక్ట్రల్ బాండ్స్ డీవై చంద్రచూడ్ సమక్షంలో. అండ్ దీని ద్వారా ఈ ఎలక్ట్రల్ బాండ్స్ 2018 నుంచి 2024 వరకు ఎన్ని కోట్లు ధనము వచ్చిందంటే 12,000 క్రోర్స్ 12,000 క్రోర్స్ 29,000 బాండ్స్ అమ్ముడుపోయాయి. సో, ఆ 29,000 బాండ్స్ అమ్ముడుపోతే దాని యొక్క విలువ ఎంతంటే అక్షరాల 12,000 కోట్లు రాజకీయ పార్టీలకి చేరాయి. ఈ ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా. సో, ఇంకా సంబంధించి ఇంకేం ఉన్నాయంటే రీసెంట్‌లీ ఎలక్షన్ కమిషన్ ఇండియా చెప్పిన కథనం ప్రకారం ఏంటంటే మనకి నేషనల్ పార్టీస్ ఎన్ని ఉన్నాయంటే 6 ఉన్నాయి. సో, ఫస్టు నేషనల్ పార్టీస్ అంటే ఏంటి సార్? నేషనల్ పార్టీ అన్నానికి మనం ఎలా చెప్పవచ్చు? సో, నేషనల్ పార్టీ అనేది సమ్ ఆఫ్ రూల్స్ అనేది పెట్టింది. మన భారత రాజ్యాంగంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా భారత రాజ్యాంగం మీద ఆధారపడి పనిచేయాలి. సో, ఏంటి సార్ రెగ్యులేషన్స్ అంటే ఏదైనా ఒక నేషనల్ పార్టీ అవ్వాలంటే కంపల్సరీగా ఏదో ఒక ఆహ్, 4 స్టేట్స్‌లో 7% గల 6% లోక్‌సభ సీట్స్. కాకపోతే మీకింకా డీప్‌గా అర్థం అవ్వాలంటే, ఏదైనా ఒక 3 స్టేట్స్‌లో కంపల్సరీగా 4 లోక్‌సభ సీట్స్ గెలవాలి ఆ యొక్క పార్టీ. లేకపోతే ఏదో ఒక 3 స్టేట్స్‌లో ఆ పార్టీ అనేది 4% ఎంపీ సీట్లు గాని, అసెంబ్లీలో గాని గెలిచి ఉండాలి. సో, అప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చేస్తదంటే, దాన్ని నేషనల్ పార్టీగా రికగ్నైజ్ చేస్తది. సో, ఇటీవల కాలంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన కథనం ప్రకారం ఏంటంటే, ఎన్ని నేషనల్ పార్టీస్, జాతీయ పార్టీస్ ఉన్నాయంటే, మనకి 6 జాతీయ పార్టీలున్నాయి. అందులో ఆహ్, బీజేపీ, భారతీయ జనతా పార్టీ అండ్ ఐఎన్‌సీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అండ్ ఆహ్, సిపిఎం కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్ట్ పార్టీ అండ్ బీఎస్పీ బహుజన్ సమాజ్ పార్టీ అండ్ నేషనల్ పీపుల్స్ పార్టీ ఎన్‌పీపీ అండ్ ఆమ్ ఆద్మీ పార్టీ కొత్తగా చేరింది. సో, ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్‌లో అధికారంలో ఉంది. సో, అండ్ ఢిల్లీలో కూడా అధికారంలో ఉంది. సో, ఇటీవల కాలంలో నేషనల్ పార్టీ ఆహ్, హోదాను కోల్పోయిన పార్టీస్ ఏవున్నాయంటే
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఒకటి, అండ్ వెస్ట్ బెంగాల్ చెందిన ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అండ్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అనేది జాతీయ పార్టీ హోదాను కోల్పోయింది. సో ఇది ఎలక్షన్ కమిషన్కి సంబంధించి నా డేటా. సో మోస్ట్ ప్రాబబ్లీగా అడిగే ప్రశ్నలు ఇవి. సో ఇంకా మీకు డెప్త్గా నేను ఫర్దర్ క్లాసెస్లో దీన్ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కోసం 1 గంట క్లాస్ మనం తీసుకుందాం. సో నెక్స్ట్ క్లాస్లో వేరే ఒక టాపిక్తో ముందుకు వస్తాను. సో జై హింద్.